నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం. పీపీపీ విధానంలో 10 వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం. భావ ప్రకటన స్వేచ్ఛ శృతిమించకూడదన్న సీఎం. తప్పుడు పోస్టుల నివారణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. తురకపాలెం మిస్టరీ మరణాలపై ఆందోళన వద్దన్న అధికారులు. మూఢనమ్మకాలు అనుసరించొద్దని కలెక్టర్ సూచన. ముగిసిన ఐపీఎస్ అధికారి సంజయ్ ఏసీబీ కస్టడీ. నిధుల దుర్వినియోగంపై ప్రశ్నల వర్షం. వలస కార్మికుల అంశంపై అట్టుడికిన బెంగాల్ అసెంబ్లీ. టీఎంసీ బీజేపీ సభ్యుల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదముద్ర వేసింది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చేందుకు కేబినెట్ సమ్మతి తెలిపింది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానం ఉండనుంది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందనుంది. 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలకు ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానం ఉండనుంది. 3257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనుంది. 6 గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు కానుంది. 2.5 లక్షల రూపాయలలోపు వైద్య చికిత్సల క్లెయిమ్లు బీమా కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం తీసుకొస్తున్నారు. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వ్యయం భరించనుంది. 1.43 కోట్ల మంది పేద కుటుంబాలు, 20 లక్షల మంది ఇతర కుటుంబాలకు వర్తించనుంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద హైబ్రిడ్ మోడ్లో యూనివర్సల్ పాలసీ క్రింద సేవలు అందించడానికి ఇన్సూరెన్స్ కంపెనీల నుండి టెండర్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పిని ఆమోదించడానికి హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడతాయని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. తప్పకుండా వారికి కూడా ఈ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈ 25 లక్షల విలువైన వైద్య సేవలకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ప్రాసెస్ చేసి చెల్లించేస్తుంది. డబ్బులు ఏదైతే చెల్లించాలో అది ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది తర్వాత. కొత్త వైద్య కళాశాలల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్న కేబినెట్ పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2 దశల్లో పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. పెనుకొండ, పాలకొల్లు, అమలాపురంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తారు. నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఆర్ఎఫ్పి జారీకి మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. 2వ దశలో మిగిలిన 6 ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. పీపీపీ కింద ఏర్పాటుకు ఫీజిబిలిటీ రిపోర్టు సిద్ధం చేయాలని కేబినెట్ పేర్కొంది. 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే.
మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ ని పీపీపీ మోడ్ లో పూర్తి చేయడానికి 2 phases లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఈ 10 కాలేజెస్ లో కూడా 27, 28, 2027, 2028 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మనందరికీ తెలిసిందే 2014 తర్వాత ఈ అర్బనైజేషన్ మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మూలంగా కానివ్వండి, అనేక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిన విషయం అందరికి తెలిసిందే. దాంట్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే ప్లాన్ డీవియేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రా ఫ్లోర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వచ్చిన తర్వాత చాలా మంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే అనాథరైజ్గా కట్టినా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా వాటిని అమ్మేస్తాం కానివ్వండి, లేకపోతే కట్టుకున్న వాళ్ళు దాన్ని ఎక్కడా రుణం పొందటం కానీ మళ్ళీ తిరిగి అమ్మటానికి కానీ అనేక సమస్యలు ఎదుర్కొన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మరి నారెడ్కో కానివ్వండి, క్రెడాయ్ కానివ్వండి, సిఎల్ఈఏ లాంటి సంస్థలు వారందరూ కోరిన మేరకు, అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ రెగ్యులరైజేషన్ 31/8/2025 నాటికి ఉన్న ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానీ ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, వీటిని రెగ్యులైజ్ చేయడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. మరి 31/8/2025 నాటికి జరిగిన సర్వే ప్రకారం 59,375 అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, 49,936 డీవియేషన్స్, 10,212 అడిషనల్ ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పేసి సర్వే జరిగింది. వీటన్నిటిని కూడా రెగ్యులైజ్ చేయడానికి ప్రతిపాదనలో తీసుకోవడం జరుగుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు కానీ అది శృతిమించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన కేంద్రానికి కేబినెట్ అభినందనలు తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం తాజా రాజకీయ అంశాలపై సహచరులతో సీఎం చర్చించారు. తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలని సీఎం వ్యాఖ్యానించారు. హోంమంత్రి అనిత, నాదెండ్ల మనోహర్ అనగాని పార్థసారథులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనల రూపకల్పనకు ఉపసంఘం కృషి చేయనుంది. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులకు ఆధార్ అకౌంటబిలిటీ లాంటిదని ఉండేలా చట్టం ఉండాలనే అంశంపై చర్చ జరిగింది. అక్రమ నిర్మాణాలు క్రమబద్దీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపై ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా అధికారులు కఠినంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన కేంద్రానికి రాష్ట్ర మంత్రివర్గం అభినందనలు తెలిపింది. భారత్ త్వరలోనే ప్రపంచంలో తొలి 3 స్థానాల్లో ఉంటుందన్న సీఎం 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా మొదటి స్థానంలో నిలుస్తామన్నారు. సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు సీబీఐకి అప్పగించిన విషయాన్ని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కుటుంబానికి అండగా నిలిచినందుకు రాజకీయంగా తనను టార్గెట్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం చేసే విష ప్రచారాన్ని గట్టిగా తిప్పికొడదామని వెల్లడించారు. సుగాలి ప్రీతి అంశంలోనూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై అధికారులు మాట్లాడితే బాగుండేదని మనోహర్ అభిప్రాయపడ్డారు. యూరియా నిల్వలపైన జరుగుతున్న దుష్ప్రచారంపైన కేబినెట్లో చర్చించారు. రాష్ట్రంలో ఎరువులు ఇబ్బందులు లేకుండా చేసుకున్నా వైసీపీ దుష్ప్రచారం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. సమస్య లేకుండా చేసుకున్నా సరైన సమయంలో వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేదన్నారు. శాఖల మధ్య సమన్వయంతో ఇకపై ఇలాంటి దుష్ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్డీఏ భాగస్వామి పక్షాలపై ఎలాంటి విమర్శ వచ్చినా గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సహచరులకు సూచించారు. మోదీ తల్లిపై రాహుల్ గాంధీ విమర్శలను సకాలంలో తిప్పికొట్టాల్సి ఉందన్నారు. కూటమి పార్టీలుగా పరస్పరం సహకరించుకుంటూ ఎవరిపై ఎలాంటి విమర్శ వచ్చినా సమర్థంగా తిప్పికొడదామని వ్యాఖ్యానించారు.
అందరం మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్న చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. నెల్లూరుకు చెందిన అరుణ వ్యవహారంలో అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల నేతలు నిందపడాల్సి వస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. శ్రీకాంత్కు అరుణ పెరోల్ ఇప్పించిన ఘటనలో అధికారులు కూడా స్పందించి ఉండాల్సిందన్నారు. డీఆర్సీ భేటీలపై ఇన్ఛార్జ్ మంత్రులకు కలెక్టర్లకు సమన్వయం ఉండాలని సీఎం అన్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్లకు స్పష్టం చేయాలని సీఎస్కు సీఎం ఆదేశాలిచ్చారు. కొందరు కలెక్టర్లు 3 నెలలకు ఒకసారి సరిపోతుందని అంటున్నారని మనోహర్ చెప్పగా, డీఆర్సీ భేటీలపై కలెక్టర్లకు నిబంధనలు తెలియవా అని సీఎం వ్యాఖ్యానించారు. ఇన్ఛార్జ్ మంత్రి చెప్పినవి అమలు చేసేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్న సీఎం, అవసరమైతే ప్రతి 15 రోజులకు సమీక్ష పెట్టుకోవచ్చని కలెక్టర్లకు చెప్పాలన్నారు. గుంటూరు జిల్లా తురకపాలెంలోని అసహజ మరణాలపై సీఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేసి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అరకులో కాఫీ పంటలకు సోకుతున్న తెగుళ్ల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో మిస్టరీ మరణాల గుట్టు విప్పేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తున్నారు. 2 నెలల వ్యవధిలో 25 మంది వరకు మరణించడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ నేతృత్వంలోని నిపుణులు స్థానికులతో మాట్లాడారు. మరణించిన వారంతా వేర్వేరు కారణాలతో చనిపోయారని నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జ్వరాలతో ఉన్న వారి రక్త నమూనాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. గ్రామ ప్రజల నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించి 45 అంశాలపై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, మూఢనమ్మకాలు అనుసరించవద్దని కలెక్టర్ సూచించారు. దీని యొక్క నిజమైన బ్యాక్గ్రౌండ్ ఏమి, దేనివల్ల జరిగింది, కాసెస్ ఏమి అని చెప్పేసి డీటెయిల్గా స్టడీ చేసుకోవడానికి సంబంధించిన స్పెషలిస్ట్ని పెట్టి, ఎక్స్పర్ట్స్ని పెట్టి చేస్తేనే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మేము స్పెషలిస్ట్ టీంని కూడా మొన్ననే పంపించాము. సో వాళ్ళు కూడా స్టడీ చేసి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం ఒక నిర్ణయానికి రాకూడదు. మిలియోడైసిస్ అని చెప్పేసి చెప్తున్నారు, తర్వాత ఆల్కహాలిజం అని చెప్తున్నారు. సో అవన్నీ కూడా ఒక్క రీజన్తో చనిపోయారని చెప్పేసి మనం చెప్పలేము. ఏ కారణం వల్ల నిజంగా చనిపోతున్నారు దాన్ని డీటెయిల్గా సైంటిఫిక్ స్టడీ చేసి మనం ఒక నిర్ణయానికి వస్తాం. చేసి సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. సో మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. మనకి ఇక్కడ ఉండే బోర్ వాటర్ ఇక్కడే చేసేలాగా, ప్లస్ ఇది కాకుండా కొన్ని బెల్ట్ షాప్ ఇష్యూస్ కూడా చెప్తే అది మనము ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేశాము. సో అట్లా ఏదైనా యాక్టివిటీ ఉన్నా దాన్ని కూడా వెంటనే అరికట్టేసి కేసు ఫైల్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. క్వారీ సంబంధించింది కూడా మనం ఒక టీం వేసి మళ్ళీ అది కూడా ఎయిర్ పొల్యూషన్ అట్లా ఏదైనా ఉందా అనేది కూడా స్టడీ చేయడం జరుగుతుంది. 250 అడుగుల లోపలే బోర్లు వేయడం వల్ల పంచాయతీ అధికారులకి అంతకన్నా లోతు వేయడానికి అధికారం లేకపోవడం వల్ల ఆ నీళ్లే తాగడం వల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఇదే గ్రామంలో ప్రైవేటు వాళ్ళు మా కళ్ళెదుటే 500 అడుగుల లోపల నీళ్లు వేసి మంచి నీళ్లను బయట అమ్ముకుంటున్నారు. ఆ నీళ్లు మాకు కావాలని అడిగినప్పుడు ఆదేశాలు ఇచ్చాము. ఇళ్లల్లో అద్దెకు దిగి చోరీలు చేస్తున్న 3 కిలాడి మహిళలను కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారం, వెండి, పట్టు చీరలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వాటి విలువ 2,30,000 ఉన్నట్లు వెల్లడించారు. నిందితురాలు రాగమాధురి విలాసాలకు అలవాటు పడి అమ్మమ్మ, నానమ్మతో కలిసి చోరీలు చేస్తున్నట్లు తెలిపారు. గత నెల లక్ష్మీనగర్లో ఒంటరి మహిళ ఇంట్లో అద్దెకు దిగి దొంగతనం చేశారన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను పట్టుకున్నామన్నారు. గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ లో ఒక డే రాబరీ జరిగిందండి. ఆగస్ట్ 31st ఇది మాకు రిపోర్ట్ చేయబడింది. వీళ్ళు ఏం చేశారంటే ముందే 4 నెలల ముందు ఇండ్లు అద్దెకు కావాలని చెప్పి ఒక అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ 7,000 పే చేసి, తర్వాత రీసెంట్ గా వచ్చి ఇంకొక 3,000 పే చేసి టోటల్ 10,000 ఈమెను నమ్మించి తీర్థయాత్రలకు తీసుకెళ్తా అని చెప్పి మొదట ద్వారకా తిరుమలకు తీసుకెళ్లారు కారు ద్వారా. ఆ తర్వాత షిరిడికి తీసుకెళ్లారు బై ట్రైన్. షిరిడికి తీసుకెళ్తా అని చెప్పిన టైంలో ట్రైన్ మిస్ అవుతా అని చెప్పి గబగబా తీసుకెళ్లి ఆ తర్వాత వెనక్కి వచ్చి ఇంటి తాళం పగలగొట్టి వాళ్ళకి కావాల్సిన తాళం వేసుకుని వెళ్ళిపోయారు. విజయవాడ వెళ్ళాక తిరిగి వస్తున్నప్పుడు విజయవాడలో వీళ్ళు ముందు చేరుకొని బీరువాతో సహా బీరువాలో ఉండేవన్నీ ముందే తీసుకుని పరారయ్యారు. బంగారం వచ్చేసి సుమారు 71 గ్రాములు, అలాగే ఇతరత్ర వెండి సామాన్లు వచ్చేసి 327 గ్రాములు, అలాగే 4 పట్టు చీరలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం యూరియా సరఫరా చేసిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఎక్కడైనా కృత్రిమ కొరత ఉందనే ఘటనలు ఎదురైతే అందుకు అధికారులే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద స్వయంగా అన్నదాతలకు సహాయకారిగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎరువుల సరఫరా స్థితిగతులపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలో భాగంగా కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో గ్రోమోర్ను సందర్శించారు. మన జిల్లాలో ప్రస్తుతానికి అయితే సరఫరా సరిపడేంత ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ లో అక్కడెక్కడ ఉండి ఎక్కడైనా కొన్ని చోట్ల 1 గంట 2 గంటలు డిలే అవుతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు ఈ సీజన్ కి కావాల్సిన సరఫరా అంతా కంప్లీట్ గా రెడీగా ఉంది. ఇప్పటికే చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 3,474 టన్స్ ఆల్రెడీ షాప్స్ లో కానీ ఆల్రెడీ గోడౌన్ లో ఉంది. వచ్చే వారంలో ఇంకొక 5,000 టన్ కూడా యూరియా వస్తా ఉంది. ఇది కాకుండా ఇప్పుడు యూరియాకి ప్రత్యామ్నాయంగా కూడా నానో యూరియా ప్రమోట్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఒక బస్తా అంటే 45 కేజీ, వీళ్ళు ఒక బస్తా తీసుకెళ్లి వేయచ్చు, లేదా ఒక డబ్బా 6 లీటర్ నానో యూరియా డబ్బా కూడా ఒక బస్తాకి ఈక్వల్. దీన్ని కూడా స్ప్రే చేసుకున్నా కూడా ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఇంకా ఈ నానో యూరియా వేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్ బాగా ఉంటుంది. ఆ ఎగుమతి దిగుమతి చేసి ఛార్జ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దయచేసి రైతులకి రిక్వెస్ట్ ఏంటంటే ఆందోళన చెందకండి. మీకు ఎంత కావాలన్నా ఫర్టిలైజర్, నానో ఫర్టిలైజర్, అట్లాగే యూరియా అందుబాటులో ఉంటుంది. కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ వేస్తే పంటలు ఎక్కువ వస్తాయి. ఒక ఎకరానికి 3 బస్తాలు కూడా వేసిన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి అటువంటి డిసిషన్ తీసుకోకండి. ఎక్కువ యూరియా వేసినందువల్ల అదేం మీకు ఎక్కువ దిగుబడి రాదు. రోజు మద్యం సేవించి వేధిస్తున్నాడని భర్తపై భార్య కర్రతో దాడి చేసింది. అనంతపురం జిల్లా ఉర్వకొండ మండలం చిన్న ముష్టూరులో ఈ ఘటన జరిగింది. ఓబులేసు, ఉలిగమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఓబులేసు పుట్టుకతోనే మూగవాడు. మద్యానికి అలవాటు పడి వేధిస్తుండటంతో ఓబులేసుపై ఉలిగమ్మ దాడి చేసింది. గాయపడిన ఓబులేసును ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం సామిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. రైతు హరినాథ్కు చెందిన పాడి ఆవును చిరుతపులి దాడి చేసి హతమార్చడంతో భయాందోళనకు గురవుతున్నారు. సంవత్సర కాలంలో చిరుత దాడిలో 4 పాడి ఆవులు మృతి చెందాయని అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాల్ వలస కార్మికులపై అకృత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మమతా సర్కార్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడేందుకు ప్రయత్నించగా బీజేపీ ఎమ్మెల్యేలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారిని ఎందుకు సస్పెండ్ చేశారంటూ స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు. టీఎంసీ సభ్యులు కూడా ముందుకు రావడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ క్రమంలో స్పీకర్ బిమన్ బెనర్జీ బీజేపీ చీఫ్ విప్ శంకర్ ఘోష్ను ఒకరోజు సస్పెండ్ చేశారు. అయితే అసెంబ్లీ నుంచి వెళ్లేందుకు శంకర్ ఘోష్ నిరాకరించగా మార్షల్స్ ఆయన్ను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. పంజాబ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో వరదలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పంజాబ్లోని ఫిరోజ్పూర్, అమృత్సర్లో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బాగ్డా డ్యాంలో సట్లెజ్ నది నీటి ప్రవాహం ప్రమాద స్థాయి 1680 అడుగులకు చేరువైంది. ఈ క్రమంలో సమీప ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో కొండచర్యలు విరిగిపడ్డ ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా భారీ వర్షాలు, వరదలతో పంజాబ్ అతలాకుతలమైంది. అమృత్సర్, గురుదాస్పూర్ జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ జిల్లాలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించి వరద వల్ల నష్టపోయిన రైతులను కలిసి మాట్లాడారు. వరద నీటిలో ట్రాక్టర్పై ప్రయాణించిన కేంద్ర మంత్రి నీట మునిగిన పొలాల వద్దకు వెళ్లి పరిశీలించారు. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పంజాబ్ ప్రజలకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పంజాబ్లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ఘటనల్లో
మరణించిన వారి సంఖ్య 37కు పెరిగింది. వరదల వల్ల 3.55 లక్షల మంది ప్రభావితమయ్యారు. 1.75 లక్షల హెక్టార్లో పంట నీట మునిగింది. పంజాబ్లో 1650కి పైగా గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరదల కారణంగా పంజాబ్, జమ్మూలోని భారత-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు కంచె 110 కిలోమీటర్లకు పైగా దెబ్బతిందని అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 90 బీఎస్ఎఫ్ పోస్టులు నీట మునిగాయని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లో పలు చోట్ల వర్షాలకు కొండచర్యలు విరిగిపడుతున్నాయి. కులు జిల్లాలో కొండచర్యలు విరిగిపడి 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 7 వరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కొండచర్యలు విరిగిపడ్డ చోట పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. కొండచర్యల కారణంగా హిమాచల్లో 1292 రోడ్లను మూసివేశారు. జమ్మూ కశ్మీర్లోనూ పలు చోట్ల జోరు వానలు పడుతుండగా శ్రీనగర్లో జీలం నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వరదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లను అక్రమంగా నరికివేయటం వల్లనే పంజాబ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వరదలకు కారణమని పేర్కొంది. కొండ ప్రాంతాల్లో యథేచ్ఛగా చెట్లు నరుకుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలకు ఆధారాలున్నాయని, వరద ప్రవాహంలో దుంగలు తేలియాడుతున్న విషయాన్ని గమనించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఉత్తరాది వరదలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మెరుపు వరదలు, కొండచర్యలు విరిగిపడడం వంటి ఘటనలు తీవ్రమైన విషయాలని పేర్కొంది. చెట్ల నరికివేతపై కేంద్రంతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, పంజాబ్ ప్రభుత్వాలు 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వరద ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించి పరిష్కార మార్గాలు కనుక్కోవాలని సొలిసిటర్ జనరల్కు సుప్రీంకోర్టు సూచించింది. జాతుల మధ్య వైరంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి దిశగా కేంద్రం, మణిపూర్ ప్రభుత్వం, కుకీ గ్రూపుల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. మణిపూర్ ప్రాదేశిక సమగ్రత, వాహనాల రాకపోకల కోసం జాతీయ రహదారి 2 పునరుద్ధరణ, మిలిటెంట్ క్యాంపులను ఇతర ప్రాంతాలకు తరలింపుపై అంగీకారానికి వచ్చాయి. మణిపూర్లో శాంతి, సుస్థిరత కోసం చర్చలు జరపాలని నిశ్చయించాయి. మిలిటెంట్లలో విదేశీయులను గుర్తించడానికి వీలుగా సైనికుల తనిఖీలకు కుకీ గ్రూప్ సహకరిస్తుందని కేంద్ర హోంశాఖ తెలిపింది. క్షేత్రస్థాయిలో నిబంధనల అమలును 3 పార్టీలకు చెందిన వ్యవస్థ నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించింది. ఒప్పందంలో ఉల్లంఘనలు చోటు చేసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హోంశాఖ తెలిపింది. మైతేయి, కుకీ వర్గాల మధ్య వైరంతో మణిపూర్లో 2023 నుంచి అస్థిరత నెలకొంది. మైతేయులు మైదాన ప్రాంతంలో నివాసముంటే కుకీలు పర్వత ప్రాంతాల్లో నివసిస్తుంటారు. కుకీలను షెడ్యూల్డ్ ట్రైబ్స్గా గుర్తించారు. తమను కూడా ఎస్టీలుగా గుర్తించాలని మైతేయులు డిమాండ్ చేయగా కుకీలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్ పాలమూరు జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. మరొకరు గాయపడ్డారు. మనాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేదాల్ గ్రామ సమీపంలో అర్ధరాత్రి భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతుండగా నక్సల్స్ తారసపడ్డారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపగా అందులో 3 జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే 2 మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చనిపోయిన వారు శాంతన్ మెహతా, సునీల్ రాయ్గా గుర్తించారు. ప్రస్తుతం మరొకరు చికిత్స పొందుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు మావోయిస్టుల జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.